అన్న జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? జరిగింది ఆల్రెడీ అందరు పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారన్న బీఆర్ఎస్కి వేద్దామని. ఆల్రెడీ పోయినసారి అప్పుడు చేసిన తప్పు 20 నెలల క్రితం 20 months బ్యాక్ ఏదైతే తప్పు చేసారో ఇప్పుడు ఆ తప్పు చేయొద్దు అనేసి అనుకుంటున్నారు అందరు కూడా. నేను కూడా అదే అనుకుంటున్నా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనేసి. అన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమా? టఫ్ ఫైట్ ఏం లేదన్న, కాకపోతే ఒక 15-20 వేల మెజార్టీతో గెలుస్తారు ఎవరు గెలిచినా. అది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది 100%. ఇక్కడ నవీన్ యాదవ్కు చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు, నిజమా కాంగ్రెస్ పార్టీ? లేదన్న, అది వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక బాయిలో కప్ప అన్న, బాయిలో కప్ప దాని నాకు ఇదే తెలుసు ప్రపంచం అని కప్ప అనుకుంటుంది. వాళ్ళు కూడా అంతే, ఒకటే ఏరియాని చూసుకొని మొత్తం ఇది మనకే వస్తుంది సపోర్టు అన్న. జూబ్లీస్ నియోజకవర్గం చాలా పెద్దది, సో అంతా చూసుకోవాలి. సర్వే అనేది అంతే, ఒకే ఏరియాలో సర్వే చూసుకొని రిజల్ట్ చెప్పడం తప్పు అన్న. బీసీ ఓట్లు మరియు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కానీ టాక్ నడుస్తుంది, నిజమా? లేదండి, ఇప్పుడు బీసీ ఓట్లు అనేది బీసీలు మా పార్టీలో కూడా ఉన్నారు. ఏ పార్టీ? అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ఇష్టం అన్న, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలలో బాగా డెవలప్మెంట్ చేసిండ్రు, చూసినాము. కొత్త ప్రాజెక్టులు తెచ్చిండ్రు. నల్గొండలో ఇంతకుముందు వాళ్ళు మినిస్టర్లు ఉండే, ఫ్లోరైడ్ సమస్య చాలా ఉండే, బీఆర్ఎస్ వచ్చినాకనే తీర్చింది అది. గొలుసుగడ్డు చెరువులు అనేది, డ్యాములు అనేది, కాళేశ్వరం చెరువు అనేది. రైతులు ఇప్పుడు అప్పుడు 10,000, 20,000 ఎకరం ఉండే, ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి, లక్షలు పలుకుతున్నాయి. ఎవరి పుణ్యానే ఇదంతా? కేసీఆర్ పుణ్యానే కదా కాళేశ్వరం అన్న. ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ జూబ్లీస్ ఎవరి జెండా ఎగరబోతుంది? జూబ్లీస్ 100% గులాబీ జెండా రేపరేపలు ఆడబోతుంది. November 14న సంబరాలకు సిద్ధం కావాలి అన్న. ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ముందులానే ఉందంటారా? హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ఎప్పుడు తగ్గలేదన్న. ఎప్పుడు తగ్గింది బీఆర్ఎస్ హవా? ఎప్పుడు తగ్గలేదు. హైదరాబాద్ ప్రజలు ఎవరిని కూడా అప్పుడు రెగ్యులర్ ఎలక్షన్స్లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థినే గెలిచిండా ఇక్కడ హైదరాబాద్లో? లేదు. ఎందుకు? హైదరాబాద్ ప్రజలు చాలా తెలివి మంతులు. వారు ఎవరికి ఓటు వేయాలో వారికి ఓటు గెలిపించిండ్రు. డెవలప్మెంట్ చూసి గెలిపించారు ఓటు.